ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ముగుస్తున్నాయి. ఉదయం 10:30కి రెండో రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంది. దాని తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారు. ఇప్పటికే స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకి స్పీకర్ చైర్లోకి వెళ్తారు అయ్యన్న పాత్రుడు. అయితే డిప్యూటీ స్పీకర్ ఎవరు? దీనిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. డిప్యూటీ స్పీకర్ రేసులో కాల్వ శ్రీనివాస్, లోకం మాధవి పేర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో కొత్త స్పీకర్ని సభానాయకుడు అంటే సీఎం, ప్రతిపక్ష నేత తీసుకెళ్లి సాదరంగా చైర్లో కూర్చోబెడతారు. అది శాసనసభ సంప్రదాయం. మరి ఏపీలో ఆ ఆనవాయితీ కొనసాగుతుందా? ఇవాళ సభలో ఏం జరగనుంది? అదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. శాసనసభకు స్పీకర్ని ఎన్నుకున్నాక ఆయనను ముఖ్యమంత్రి, విపక్ష నేత ఇద్దరూ కలిసి సాదరంగా తోడ్కొని వెళ్లి సభాధ్యక్షుడి చైర్లో కూర్చోబెడతారు. అది ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. 2014 ఏపీ అసెంబ్లీలో నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ కలిసి తోడ్కొని వెళ్లి సభాధ్యక్షుడి చైర్లో కూర్చోబెట్టారు. అదే సీన్ 2019లో కూడా రిపీట్ అయింది. అప్పటి ఏపీ అసెంబ్లీలో స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను కూడా నాటి సీఎం జగన్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సాదరంగా తోడ్కొని వెళ్లి సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. మరి ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా? సీఎం చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్ ఇద్దరూ కలిసి ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుని తీసుకువెళ్లి సభాధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టే సీన్ చూడగలుగుతామా? అదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇక శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు జగన్. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున స్పీకర్ను అధికార, విపక్షాల పెద్దలు కుర్చీలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని జగన్ ఫాలో అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక విపక్ష నేత జగన్ ఇంకాసేపు సభలో ఉంటే బాగుండేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. సభా సంప్రదాయాన్ని జగన్ ఫాలో అవుతారా లేదా అనేది వేచి చూడాలి అన్నారు. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావటం జరిగింది. ఆయన వచ్చి కాసేపు ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండేది. బట్ ఏదైనా రేపైనా వస్తారో లేదో స్పీకర్ గారికి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు టెక్నికల్గా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి వారు కూడా స్పీకర్ గారిని కూర్చోబెట్టడము అనేది ఒక సాంప్రదాయం వస్తుంది. మరి ఆ సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతారా లేదా అనేది మనం వేచి చూడవలసిన అవసరం. ఇవాళ జగన్ ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.